కొన్నిసార్లు మన ఇంట్లో ఫ్యామిలీతో, కొన్నిసార్లు వర్క్ ప్లేస్లో, కొన్నిసార్లు ఫ్రెండ్స్తో నిజానికి వాళ్ళు మనల్ని ఏదైనా అడిగినప్పుడు లోపల ఇష్టం ఉండదు, కానీ నచ్చినా నచ్చకపోయినా ఎస్ చెప్తాం. సేయింగ్ ఎస్ ఆల్వేస్ నాట్ కరెక్ట్ అండి. ఒక్కొక్కసారి మనకి నచ్చినప్పుడు, మనం చేయనప్పుడు బలవంతంగా ఎస్ ఎందుకు చెప్పాలి? తర్వాత దాని గురించి మనమే స్ట్రెస్గా ఎందుకు ఫీల్ అవ్వాలి కదా? నో చెప్పడం కూడా సమ్టైమ్స్ మనకి మంచిది. నో చెప్పడం నేర్చుకుంటేనే ఎస్కి వాల్యూ ఉంటుంది. ఏమంటారు? నిజమా కాదా? అవును స్వప్న, చాలాసార్లు ఎస్ చెప్పడం వల్ల చాలా ప్రాబ్లం అయిందంటే మీకే కాదండి, నాకు కూడా ప్రాబ్లం అయింది. ఏదైనా అనుభవంతోనే ఎస్ చెప్పాలా, నో చెప్పాలా అన్నది మనం తెలుసుకుంటాం. కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి మనం. ఏమంటారు కదా? సో దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎప్పట్లాగానే మీకోసంలో చాలా స్ట్రాంగ్గా 2 రెసిపీస్ మంచిగా డిసైడ్ చేసుకొని వచ్చేసాను. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఫస్ట్ రెసిపీ మనం స్పైసీ మల్టీ బీన్ రైస్ చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు పెట్టేశాను. మనకు వచ్చిన మెయిల్ చదువుదాం. హాయ్ మీకోసం టీమ్ అండి. హాయ్ స్వప్న గారు, నా పేరు సరోజ అండి. నేను తెనాలి నుండి మెయిల్ చేస్తున్నా. బీన్స్ తో స్పైసీగా ఏదైనా రైస్ చేసి చూపించండి. డాక్టర్ ఎక్కువగా ప్రోటీన్ తీసుకోమంటున్నారు అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. సరోజ గారు, స్పైసీగా మల్టీ బ్రీన్తో చాలా బాగుండే రైస్ చెప్తానండి. మీ మెయిల్ చూసిన తర్వాతనే మేము ఇవన్నీ వేస్తే బాగుంటుంది అని చెప్పి మా టీం అంతా డిస్కస్ చేసుకొని కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేశాను. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు మనం చేసుకునే ఈ రైస్ ఏదైతే ఉందో మంచిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట, డ్రైగా ఉండదు. సో సాఫ్ట్గా మాయిశ్చర్గా ఉండే రైస్. సో నేనైతే డబల్ బీన్స్ తీసుకున్నాను, నైట్ అంతా నానబెట్టేశాను. రాజ్మా తీసుకున్నాను, అలాగే కందులు. మీకు కావాలి అంటే శనగలు వేసుకోవచ్చు, కందులు వేసుకోవచ్చు, అలసిందలు వేసుకోవచ్చు, కిడ్నీ బీన్స్ వేసుకోవచ్చు. మీరు దేంతో చేసుకోవాలి అనుకుంటే అవి యాడ్ చేయాలి. కాకపోతే ఓవర్ నైట్ మొత్తం మీరు నానబెట్టేస్తే కుకింగ్కి ఈజీగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి, బిర్యానీ ఆకు, బటర్, నానబెట్టుకున్న ఎండుమిరపకాయని చక్కగా నానబెట్టేసి మనం పేస్ట్ చేయాలి. మిరియాలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, రోజ్మెరీ, గ్రీన్ పీస్, టమాటా, క్యాప్సికమ్, టమాటో ప్యూరీ, ఉల్లిపాయలు, అలాగే ఇందులో మనం కార్న్ కూడా వేసుకుంటున్నామండి. స్వీట్ కార్న్ ని కట్ చేసి పెట్టుకున్నాను. బేసిల్ లీవ్స్ తీసుకున్నాను. నానబెట్టుకున్న మామూలు సోనా మసూరి రైస్ 1 కప్ తీసుకున్నాను. ఇందులో ఏ ఒకటి ఉన్నా లేకపోయినా ఇంకా ఎక్స్ట్రాగా మీరు మష్రూమ్ కానీ, పన్నీర్ కానీ, వెజిటేబుల్స్ కానీ యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అది మన ఆప్షన్. సో ఇప్పుడు ఏంటి అంటే పొయ్యి మీద నేను గిన్నె పెట్టేశాను. ఇది డచ్ ఓవెన్ అండి. మనకి మంచి క్యాస్ట్ ఐరన్తో ఉంటుంది. చాలా అంటే చాలా బరువు ఉంటుంది. డచ్ ఓవెన్ వేడెక్కింది. ఇందులో రైస్లు చేస్తే సూపర్ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. వెల్లుల్లి, చిన్న వెల్లుల్లి కాబట్టి కట్ చేయకుండా డైరెక్ట్ వేసేస్తున్నాను. బిర్యానీ ఆకు, డబల్ బీన్స్, కిడ్నీ బీన్స్, మంచి ఒకసారి కలిపేసి ఇందులోనే నేను ఉప్పు వేస్తున్నాను. రైస్కి సరిపడా ఉప్పు, బీన్స్కి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. అలాగే కందులు. మనని డాక్టరు ప్రోటీన్ తినండి, అన్నిటికీ ప్రోటీన్ అవసరం అని చెప్తే చాలామంది చికెన్ కానీ, ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ ప్రోటీన్ కావాలి అని చెప్పేసి తినేస్తూ ఉంటారు. అది మంచిదే. లేదా ప్రోటీన్ డ్రింక్స్ తెచ్చుకొని కలుపుకొని తాగుతారు. అది కూడా మంచిదే. కాకపోతే ప్రోటీన్ తిన్న తర్వాత అది మన బాడీకి పట్టుకోవాలి అంటే దానికి తగ్గంత ఫైబర్ మనం తినాలండి. ఇప్పుడు చాలా మంది మైదా తింటే ఎలా, మైదా అసలు అరగదు అంటారు కదా. ఎప్పుడైనా మీరు మంచిగా ఒక 2 మైదా పిండితో రోటీలు తినండి. ఆ రోజు మంచిగా ఫైబర్ తీసుకొని 2 త్యాగలు తినండి. మనకి సీజన్లో త్యాగలు దొరుకుతాయి కదా, అవి తినండి. కీరా తినండి, క్యారెట్ తినండి. మైదా ఏంటి, దాని తాత అయినా కూడా అరిగిపోతుంది. కాకపోతే మంచిగా ఫైబర్ తినాలన్నమాట. సో ఇప్పుడు బీన్స్ నూనెలో మంచిగా వేగాయి కదా, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి. అలాగే క్యాప్సికమ్, ఇంకా టమాటాలు, ఉప్పు వేసేసాను. ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఇక్కడ వెజిటేబుల్స్ మంచి మగ్గుతూ ఉంటాయి. మిక్సీ జార్లో ఒక 2-3 గంటలు నానబెట్టిన ఎండుమిరపకాయలు,
ఎండుమిరపకాయల్ని బాగా నానబెట్టేసి కొంచెం నీళ్లు వేసి బాగా ఉడికించి వాటర్ తీసేసి మిక్సీ చేసి పెట్టుకుంటే అది మనకి రెడ్ చిల్లీ పేస్ట్ లాగా తయారవుతుంది. అందులో కాస్త ఉప్పు కలుపుకొని మంచి బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు ఎప్పుడైనా ప్లెయిన్ రైస్ ఉందనుకోండి, అందులో మంచిగా పేస్ట్ని కలిపేసి వెల్లుల్లి ఎక్కువ వేసి మళ్ళీ శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి తాలింపు చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే వెల్లుల్లి కాంబినేషన్తో ఎప్పుడు రెడ్ చిల్లీస్ చాలా బాగుంటాయి. సో ఇవి నానబెట్టిన ఎండుమిరపకాయలు అనమాట. ఇందులోనే మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తున్నాను అండ్ మిరియాలు వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ బట్టి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేద్దాం. ఇలా పేస్ట్ చేసి ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేస్తే మంచిగా పేస్ట్ అవుతుంది. ముందే వాటర్ వేస్తే పేస్ట్ అవ్వదు, అదనమాట విషయం. సో ఇలా మంచిగా పేస్ట్ చేయాలి. మనం చేస్తుంది స్పైసీ మల్టీ బీన్ రైస్ చేస్తున్నాం. సో ఇవి కొంచెం మగ్గాయి. అరోమా ఎంత బాగుందో. ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇది వేయడంతో అరోమాతో పాటు మంచి ఫ్లేవర్స్తో పాటు మిక్స్డ్ డ్రై హెర్బ్స్ వేసాం కదా, ఫ్లేవర్తో పాటు స్పైసీ లెవెల్స్ కూడా యాడ్ అవుతాయి. కొంచెం వాటర్ వేద్దాం. ఎప్పుడు మిక్సీ జార్ని అలా వదిలేయకండి, చాలా పేస్ట్ ఉంటుంది. తీసుకుందే కొంచెం క్వాంటిటీ కాబట్టి కొద్దిగా వాటర్ వేసి ఇలా అంటే ఆ పేస్ట్ అంతా వచ్చేస్తుంది. కాస్త టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేద్దాం. అలాగే రోజ్మెరీ, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్నానండి. మనం 3 కప్పుల నీళ్ళు వేద్దాం. ఎందుకంటే బీన్స్ ఉడకాలి, రైస్ ఉడకాలి, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ కార్న్ వేస్తున్నాం, గ్రీన్ పీస్ వేస్తున్నాం, అవన్నీ ఉడకాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువగానే పడతాయి. అండ్ ముందే నేను మీకు చెప్పాను ఈ రైస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు అంత సాఫ్ట్గా వద్దు, కొంచెం నాకు డ్రైగానే ఇష్టము అనుకుంటే బీన్స్ని ఫస్ట్ ఒక ఉడికిచ్చేసుకోండి. తర్వాత వాటర్ని 2-2.5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం సాఫ్ట్గానే చేద్దాం అనుకుంటున్నాను. సో 3 కప్స్ వేస్తున్నా వాటర్. సాల్ట్ సరిపోయిందా లేదా ఈ వాటర్ చెక్ చేస్తే తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు ఏంటి అంటే నీళ్ళు వేసేసాం కదా, మూత పెట్టేసి ఎసరు రానివ్వాలి. నేను రైస్లో ఉన్న వాటర్ తీసేసాను. ఒక అరగంట ముందు కడిగి పెట్టుకుంటే చక్కగా బియ్యం నానతాయి. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యాయి చూసారా. రైస్ వేసేసుకుందాం ఫస్ట్. ఇందులో గ్రీన్ పీస్ 1 కప్పు, ఇంకా స్వీట్ కార్న్ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి నేను ఒక 5 మినిట్స్ పెద్ద మంటలో కుక్ చేసిన తర్వాత చిన్న మంటలో పెట్టి చక్కగా దమ్ చేసుకుంటాను. ఫైనల్గా ఎలా వచ్చిందో నేను ఫైనల్ ప్లేట్ అన్నీ రెడీగా ఉండి మీకు చూపిస్తాను. స్పైసీ మల్టీ బీన్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా సరే దమ్ చేసేవి వెంటనే తీసి వడ్డించుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత రైస్ని బయటకు తీస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. అది బిర్యానీ చేయండి, జనరల్గా రైస్ చేయండి, ఏది చేసినా సరే. సో మరి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అయింది. కలర్ఫుల్గా ఉంది కదా చాలా. ఇప్పుడు ఫస్ట్ రైస్ వడ్డించుకునే ముందు ఎప్పుడు కొంచెం ఇలా లూజ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా సాఫ్ట్గా ఉంటుంది రైస్ అని. లూజ్ చేసిన తర్వాత ఫైనల్ బౌల్లో ఏంటి అంటే రైస్ పెట్టేస్తున్నాను. రోజ్మెరీ తీసేస్తున్నాం. ఆ ఫ్లేవర్ టేస్ట్ అంతా రైస్కి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు దాంతో మనకి అవసరం లేదు. బీన్స్ మంచి కుక్ అయింది, రైస్ మంచి సాఫ్ట్గా అయింది, వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా ఉన్నాయి. మెక్సికన్ రైస్ స్టైల్లో చేసామన్నమాట. స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను సాల్సా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కాస్త రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, ఉప్పు. మధ్యలో ఒక బౌల్ పెట్టేసి ఎప్పుడు రైతాతోనేనా రైస్ని ఇలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట.
బేసిల్ లీవ్స్ కూడా ఉన్నాయి గార్నిష్ కోసం. అలాగే కొంచెం బటర్ వేసి, అంటే ఇలా వేసుకోకూడదు, ఎక్కడిదక్కడ కొంచెం పెట్టుకోవాలన్నమాట. బటర్ అనేది ఆప్షనల్ అండి, కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. సూపర్గా గార్నిష్ చేసాం. చాలా చాలా టేస్టీగా యమ్మీగా స్పూన్తో తినేయచ్చు. ఇలాంటి రైసెస్ చాలా హాయిగా ఉంటాయండి టమ్మీకి. మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ అందులోనే వచ్చేస్తుంది, టేస్ట్ అందులోనే వచ్చేస్తుంది, ఒకటే బౌల్లో వస్తుంది, స్పూన్తో తినేయచ్చు. చాలా రీజన్స్ ఉన్నాయి ఈ రైస్ చేసుకోవడానికి. మళ్ళీ ఒకసారి రెసిపీ కావాలి కదా, ఎందుకంటే చాలా వేసాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసేసుకోండి. ఈలోపు సెకండ్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని నేను మెయిల్ చదువుతాను. స్పైసీ మల్టీ బీన్ రైస్ తయారీ విధానం. ముందుగా డచ్ ఓవెన్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని వెల్లుల్లి, బిర్యానీ ఆకు, డబల్ బీన్స్, కిడ్నీ బీన్స్, ఉప్పు, కందులు వేసి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికం, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాలు వేసి ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. మగ్గుతున్న బీన్స్ లో అది వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి టమాటో ప్యూరీ, రోజ్మెరీ వేసి మిక్స్ చేసుకొని 3 కప్పుల నీళ్లు పోసి కాస్త మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ వేసి గ్రీన్ పీస్ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు పెద్ద మంటలో పెట్టి తర్వాత 20 నిమిషాలు చిన్న మంటలో చక్కగా దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకున్న దాన్ని బౌల్లోకి తీసుకొని ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సాల్సాని మధ్యలో ప్లేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ మల్టీ బీన్ రైస్ రెడీ. హైదరాబాద్ లో కొరియండర్ చికెన్ చాలా ఫేమస్ అండి. సో అలాగే ఈరోజు మనం ప్రాన్స్ వేస్తున్నాం అనమాట. కొందరికి చికెన్ ఇష్టం ఉంటుంది, కొందరికి ప్రాన్స్ ఇష్టం ఉంటుంది. సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే ఆ రెసిపీ చేసుకోండి. మీకు చికెన్ ఇష్టం అనుకోండి, ఇక్కడ ప్రాన్స్ బదులు చికెన్ పెట్టుకోండి. ప్రాన్స్ ఇష్టం అనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా ప్రాన్సే పెట్టుకోండి. సో ఈరోజు మనం మెయిల్ రాసింది సుమ గారు రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు సుమ అండి, గుంటూరు నుండి మెయిల్ చేస్తున్నా. హైదరాబాద్ స్టైల్లో ప్రాన్స్ రెసిపీ చేయండి. అదే అండి, హైదరాబాద్ కొరియండర్ చికెన్ చాలా ఫేమస్ కదా, నాకు చికెన్ కాకుండా ప్రాన్స్ కావాలి. మీరే కదా కొత్త కొత్త కాంబినేషన్లో రెసిపీస్ అడిగితే మేము చేసి చూపిస్తాము అంటున్నారు అని చెప్పేసి మనకే సుమ గారు, అంటే ఆ పేరులోనే కొంచెం బెటకారం ఉంటుందా అండి, అంటే వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుందా మన సుమక్కలాగా? ఈవిడ పేరు కూడా సుమయే. సుమ గారు తప్పకుండా అండి, మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ అడిగితే చేయడానికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ వంట అడిగారనుకోండి, అందులో మజా ఏముంటుంది, ఏదైనా కొత్త కాంబినేషన్ లేకపోతే ఒక క్లాసిక్ రెసిపీని వేరే స్టైల్లో వేరే కాంబినేషన్లో చేయమన్నా కూడా మాకు హ్యాపీగా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్, మీ మెయిల్ రావడమే మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అడిగినట్టుగా కొరియండర్ ప్రాన్స్ చేస్తున్నాం. నూనె ఉంది, అది వేడయ్యే లోపల ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ప్లేట్ ఉందండి. కావలసిన పదార్థాలు కార్న్ఫ్లవర్, మైదా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి, ప్రాన్స్. మైదా మనకి 2 బౌల్స్లో కావాలి, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి అక్కడ ఉంది. మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీర, పచ్చిమిర్చి, బటర్, కరివేపాకు, వెల్లుల్లి మనకు కావాలి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం. ఇందులో మైదా వేస్తున్నాను, అలాగే మిరియాల పొడి వేస్తున్నాను, కాస్త ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం ప్రాన్స్ని ఫ్రై చేయాలి అంటే ఏం చేస్తాం, ఇందులో కొంచెం నీళ్ళు వేసేసి బాగా కలిపేసి కోట్ చేసి ఫ్రై చేస్తాం. కానీ ఈరోజు మనము మంచి క్రిస్పీగా ప్రాన్స్ని ఫ్రై చేస్తున్నాం కాబట్టి డబల్ కోటింగ్ చేస్తున్నాం. సో ఫస్ట్ కోటింగ్ ఏంటి అంటే డ్రై కోటింగ్ అన్నమాట. ఇందులో ఉప్పు, మైదా పిండి, మిరియాల పొడి వేసాం. ఇక్కడ పిండి రెడీ అయిపోయింది కదా, ఇది కోటింగ్కి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రాన్స్ తీసుకొని వాష్ చేసి జస్ట్ డ్రై చేసామన్నమాట. ఇలా డ్రై కోట్ చేయడం వల్ల పిండి అంతా ఆ మాయిశ్చర్ లాగేసుకుంటుంది అనమాట. చూడండి ఇలా వస్తుంది, పిండి చక్కగా ప్రాన్స్కి పట్టుకుంటుంది. ఏంటో ఇంట్లో లేయర్స్గా రాదు, బయట తింటే గనక ఫ్రైడ్ చికెన్ అక్కడ తిన్నప్పుడు మనకి లేయర్స్గా వస్తుంది అంటారు. ఎందుకంటే వాళ్ళు టైం తీసుకొని ఓపిక్గా స్టెప్ బై స్టెప్ చేస్తారు కాబట్టి. అదే మన ఇంట్లో ఏముందిలే ఫ్రై చేస్తే అయిపోతుంది అని అనుకుంటాం. టైం తీసుకోవాలి, నిదానంగా ఉండాలి. వంట చేసేటప్పుడు హడావిడిగా చేస్తే చేతులు కాలుతాయి, టేస్ట్ సరిగా రాదు, కావాలి అనుకున్నప్పుడు క్రిస్పీగా రాదు, అలాంటివన్నీ ఉంటాయన్నమాట. నిజానికి నిదానంగా చేస్తేనే టైం కరెక్ట్గా సెట్ అవుతుంది. హడావిడి చేస్తేనే ఇంకా మనకి టైం ఎక్కువ అవుతుంది. ఏదో ఒకటి కింద పడిపోతుంది, ఒకటే వేస్తాం, డబల్ వర్క్ అవుతుంది. చూసారా మొత్తం పిండి లాగేసుకుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది.
ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకున్నాను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. మనం కారం కూడా వేయచ్చు, కానీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల మధ్యలో ఫ్లేక్స్ కనిపిస్తూ టేస్ట్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఆల్రెడీ ఆ పిండిలో కూడా ఉంది. పేపర్కి అంటుపెట్టడానికి మైదా పిండి కలుపుకుంటాం కదా థిక్గా, ఆ బ్యాటర్ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్యాటర్ మటుకి థిక్గా కలుపుకోవాలండి. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. ఇదిగోండి ప్రాన్స్ని జస్ట్ బ్యాటర్ మరీ ఎక్కువ రాకుండా ఇలా ప్రాన్స్ని నూనెలో వేసేయాలన్నమాట. ఒక పని కూడా చేయొచ్చు, మొత్తం వేసేసి టకా మిక్స్ చేసేసి కూడా వేసుకోవచ్చు. చిన్న మంటలో మెల్లిగా వదిలేయాలి, క్రిస్పీగా మంచిగా డ్రైగా అవుతుంది. ప్రాన్స్ మంచి క్రిస్పీగా అయిపోయాయి. ఇలాగైనా తిన్నా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం కొరియండర్ ప్రాన్స్ చేస్తున్నాం కాబట్టి మంచి క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నాం ఫస్ట్. సో ఇక్కడ ప్రాన్స్ ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆన్ ఉంది. ఇంకొక ప్యాన్ పెట్టేసి ఇందులో మనం బటర్ వేస్తున్నాం. సో ఇది బటర్ మెల్ట్ అవ్వకముందే మనం గార్లిక్ వేసేస్తున్నాం. గ్రీన్ చిల్లీ, అలాగే కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ కావాలి మనకి, చేస్తుందే కొరియండర్ ప్రాన్స్ కదా. బటర్లో మనం కుక్ చేసుకోవాలి. ఇది ఇక్కడ కుక్ అవుతూ ఉంటుంది. బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు పెరుగు, ఫ్రెష్ క్రీము, అలాగే నిమ్మరసం, మంచి థిక్ అయిపోతుంది ఇది పేస్ట్. ఇవి ఇలా కుక్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ప్రాన్స్ ఒక్కసారి జస్ట్ ఇట్లా టాస్ చేసుకున్నాక క్రీమ్ వేద్దాం. ఇలా వా అదిరిపోయింది. ఇప్పుడు క్రీమ్ వేసేసాను. వేడిగా లాగిచ్చేస్తే వేరే లెవెల్ అంతే. మనం ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. బాగా స్టవ్ ఆఫ్ చేసేసి అసలు తింటే ఉంటాయి, మళ్ళీ కావాలి అనేలా ఉంటాయి అన్నమాట. బౌల్లోకి తీసేసుకోవడం. వేడిగా ఉన్నప్పుడు తినేస్తేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి. జస్ట్ దీంట్లో వేసేసుకోవడం. ఒక బౌల్లో వేసిన తర్వాత టూత్ పిక్స్ పెట్టి ఫ్రెండ్స్ అందరూ ఉంటే 1 by 1 అట్లా పాస్ చేస్తూ ఉంటే ఫస్ట్ రౌండ్గా అయిపోతాయి. కొరియండర్ ప్రాన్స్ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న స్పైసీ మల్టీ బీన్ రైస్ తెచ్చుకున్నాం. కొరియండర్ ప్రాన్స్ తయారీ విధానం: ముందుగా ప్లేట్లో మైదా పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వాష్ చేసి డ్రై చేసుకున్న ప్రాన్స్ ని అందులో వేసి కోట్ చేసుకోవాలి. ఇంకొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి థిక్గా బ్యాటర్ రెడీ చేసుకొని ముందుగా డ్రై కోట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని అందులో వేసి కలిపి నూనెలో వేసి 7 నుండి 8 నిమిషాలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో కాస్త వేడవుతున్న బటర్ లో కట్ చేసి పెట్టుకున్న
పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త కుక్ చేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఫ్రెష్ క్రీమ్, నిమ్మరసం వేసి బాగా కలిపి ఫ్రై అవుతున్న ప్రాన్స్ లో వేసి ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఎక్కువగా వేసి కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే అద్దరిపోయే కొరియండర్ ప్రాన్స్ రెడీ అవుతుంది. సో ఇదండి, చక్కగా ప్రాన్స్తో మనం స్టార్టర్ తయారు చేసాం. మంచిగా గిల్టీ లేకుండా హ్యాపీగా తినే రైస్ కూడా డబల్ బీన్స్ వేస్ట్ చేసుకున్నాము. సో ఇలాంటి రెసిపీస్ కావాలి అన్నా, మీకు స్టార్టర్స్ కావాలి అన్నా, స్నాక్స్ కావాలి అన్నా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం కావాలన్నా సరే మీరు మమ్మల్ని అడగొచ్చు. లేదా మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ కాంబినేషన్లో రెసిపీస్ ఉన్నా, చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కనుక మీ రెసిపీస్ మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.